చేసుకోవాలి. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఇవన్నీ నువ్వు ఎట్లా నేర్చుకున్నావు? మీ అమ్మని చూసి నేర్చుకున్నావా? ఎలాగ నేర్చుకున్నావు? నీ అంతగా నువ్వు నేర్చుకున్నావా? కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ వేసుకోవాలి. స్పైసెస్ హీట్ అయ్యాక చికెన్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. స్పైసెస్ అన్ని బాగా ఉడకాలి. ఇలాగా ఆయిల్లో 3 minutes కుక్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ చికెన్ లో వేసుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవాలి. మీకు కారం కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామా? డాడీ రా, టేస్ట్ చూద్దాం. ఇప్పుడు పలావ్ కోసం రెడీ చేసుకుందాం. 2 గ్లాస్ నార్మల్ రైస్, 1/2 గ్లాస్ బాస్మతి రైస్. రైస్ ని బాగా వాష్ చేసి పక్కన పెట్టాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలా. స్పైసెస్ ని యాడ్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. వాష్ చేసుకున్న రైస్ వేసుకోవాలి.
చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. కానీ కామెంట్ ఒకటి